హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ టాక్స్ అఫీషియల్. ఆఫ్ మైసూర్ ట్రిప్ స్టార్ట్స్ విత్ ఫేమస్ మలయారీ దోశ. ఫేమస్ అంటే ఒకటి బటర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్రిస్పీ లేయర్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ వచ్చేసి సాఫ్ట్ దోశ అండ్ ఆల్సో దిల్ సర్వ్ విత్ కోకోనట్ చట్నీ అండ్ ఇన్సైడ్ వన్ స్టఫ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫస్ట్ అయినట్లు ఉంటుంది. ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాం. దారిలో ఈ చర్చ్ కనిపించింది, సో సమ్ అస్థెటిక్ వైబ్ లాగా ఉంది, సో అందుకే ఒక వీడియో. తర్వాత మేము వచ్చేసి మైసూర్ మహారాజా ప్యాలెస్కి వచ్చాము. ఒకసారి ఫుల్ అవుట్ సైడ్ మహారాజా ప్యాలెస్ చూపిస్తాను, చూసేయండి. విలాస్ అని కూడా అంటారనమాట. యాక్చువల్లీ ఇది మరీ ఓల్డ్ ప్యాలెస్ అయితే ఏం కాదండి, చాలాసార్లు రీకన్స్ట్రక్ట్ చేశారంట. మనకు వచ్చేసి ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మన ఇండియన్ వైబ్ వస్తుంది, అంటే ఇండియన్ ఆర్కిటెక్చర్ లాగా ఉంటుంది మొత్తము. అండ్ పైన ఫ్లోర్స్ చూసినట్లయితే మీకు మొత్తం బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇట్ మీన్స్ నాట్ ఓన్లీ బ్రిటిష్ అండ్ ఇండియన్, మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ కంబైన్ చేశారండి. మీన్స్ మన హిందూ స్టైల్, మొఘల్ స్టైల్, రాజ్పుత్ స్టైల్, దేర్ ఆర్ సో మెనీ స్టైల్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి వచ్చేసి మస్ట్ విజిట్ ప్లేస్ అండి. సో ఈయనే అక్కడ రాజు అనమాట, వడియవార్. ఇంతకు మించి నాకు కూడా ఎక్కువ తెలియదండి ఈ మైసూర్ మహారాజా ప్యాలెస్ గురించి. మీరు ఒకసారి మొత్తం చూసేయండి, నేను చూపించేస్తాను. సో ఇక్కడ నుంచి మన మెయిన్ పార్ట్ మీన్స్ అక్కడున్న దేవాలయాలు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనం తీసుకున్న టికెట్ అనేది చూపిస్తాము. ఇవి వచ్చేసి వాళ్ళ ఎడ్ల బండ్లు అంటారు కదా, అవి అండి. ఆ కాలంలో యూజ్ చేస్తున్నారేమో అనుకుంటాను. సో ఇంకా నేను మొత్తం లోపల మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. మేబీ వాళ్ళు పూజిస్తున్న దేవతలు కావచ్చు, కొన్ని థింగ్స్ కావచ్చు, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క స్తంభానికి డీటెయిలింగ్ భలే ఇచ్చారండి. అక్కడ వచ్చేసి కృష్ణుడు ఉన్నాడు, సో అది మా ఫ్రెండ్ చూపిస్తూ ఉంది, సో అందుకు నేను వీడియో తీశాను అనమాట. ఈచ్ వన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈచ్ ఉంటాయి కదా పిల్లర్స్ లాగా, ఎంత బాగా డిజైన్ చేశారంటే డీటెయిలింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. సో నేను గూగుల్లో సెర్చ్ చేశానండి. అప్పటి కాలంలోనే ఇది కట్టడానికి 40 lakhs ఖర్చు అయింది అని చెప్పారు. సో ఎస్టిమేట్గా ఇప్పుడు వేసుకుంటే సమ్ క్రోర్స్ కావాలనుకుంటాను. ఈ డిజైనింగ్లో ఈ పర్టికులర్ ఈచ్ డీటెయిలింగ్ మనకు కావాలంటే సింప్లీ సమ్ క్రోర్స్ మాత్రం ఖర్చు పెట్టాలండి. తర్వాత ఇది వచ్చేసి మెయిన్ పాయింట్ అండి. నిజంగా ఈ పెయింట్స్ ఒక కార్డ్బోర్డ్ మీద వేసి పెట్టారండి అక్కడ. అసలు ఎంత ఎంత మంచిగా గీసారండి నిజంగానే. ఆర్టిస్ట్ ఆడుకుంటారు, చాలా గ్రేట్ అండి. ఇక్కడ వచ్చేసి కొంచెం కెమెరా టర్న్ తీసుకుంటే దీన్ని మా భాషలో అయితే వసారా అంటారు. సో నేనైతే అదే అనుకుని ఉంటున్నాను. సో నాకు అంత తెలియదండి, కానీ చాలా బాగుంది. మేబీ ఇక్కడ ఏమైనా మీటింగ్స్ జరిగేవి అనుకుంటాను.
జయలక్ష్మణయ్య వారు, కృష్ణరాజమణయ్య గారు. ఏంటిది మాకేంటిది అంటున్నా? యారు ఇక్కడ ఉన్నాయమ్మా. శారీ డ్రైవింగ్ అసలు వెరైటీగా ఉందిరా. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ బ్రిటిషర్స్ ఎందుకు ఉన్నారు అని. మీరు చావా సినిమా చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది రాజులకి వేరే వేరే దేశాల నుంచి. సో అది రిసీవ్ చేసుకునే దానికి అనుకుంటున్నాను. అది ఆడొకటి దున్నపోతు లీర పైకి కింద కాళ్ళు చూడను స్టూల్ మాదిరి కింద కాళ్ళు అవేంద్ర నిజం కాళ్ళా గైస్? దిస్ ఈజ్ నిజం దున్నపోతు కాళ్ళు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఇవన్నీ సిల్వర్ కుర్చీలు అంట గైస్. ఆ టైంలో రాజులు యూజ్ చేస్తున్నారు కదా, సో అవి అనమాట. మొత్తం సిల్వర్ అంట గైస్. నేను షాక్ అయినా విన్న తర్వాత అది. అండ్ ఆల్సో ఇక్కడ గోల్డ్తో చేసిన ఏనుగు కూడా ఉందంట. సో అది మేము మిస్ అయ్యాము. ఎలా మిస్ అయ్యామో నాకు కూడా విన్న తర్వాత చాలా బాధేసింది. చాలా అనవసరంగా మిస్ అయ్యామే అని కదా. ఇది అనదర్ ఫ్లోరు. ఇక్కడ మొత్తము డిఫరెంట్ ఆర్కిటెక్చర్. కింద ఉన్న ఆర్కిటెక్చర్కి పైన ఉన్న ఆర్కిటెక్చర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. కింద మొత్తం మన ఇండియన్ వైబ్ వస్తే ఇక్కడ మొత్తం మన లైక్ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ వస్తుంది అనమాట. సో అందుకే నేను చెప్పాను. సేమ్ ఫ్లోర్లోనే ఇది వచ్చేసి కొంచెం అవుట్ సైడ్ అనమాట. సో ఇట్ లుక్ లైక్స్ మొత్తం పిల్లర్సే ఉన్నాయి గైస్. ఎటు చూసిన పిల్లర్సే ఉన్నాయి. చాలా బాగుంది. ఇది సంథింగ్ లైక్ మండపం అనుకుంటాను. నాకు కూడా ఐడియా లేదు. ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.